ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ సౌత్ కార్యక్రమం తీసుకున్నారు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న 130 వరకు ఉన్న లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనేది. అంటే మనం 50 నుంచి ఆ పైన ఎన్ని వచ్చినా ఓకే అన్నట్లు వారికి ఉన్న ఒక విజన్. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిలో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25. ఈ ఈ లోక్సభ నియోజకవర్గాలు తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక. వారికి హోల్డ్ ఉన్న వాటిల్లో ఈ మిగతా రాష్ట్రాల కంటే కర్ణాటకలో ఉన్న లోక్సభ స్థానాలలో మొన్నటి లోక్సభ ఎన్నిక 2019 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడము, 5 గ్యారంటీల అమలు ప్రభావం ఉందని తెలుస్తూ ఉన్నది. అన్నిటికంటే కూడా అక్కడ లైంగిక ఆరోపణలు, జేడీఎస్కు సంబంధించిన దేవేగౌడ మనుమడు ప్రజ్వల్కి సంబంధించిన కేసు బీజేపీని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. కనీసం 15 నుంచి 20 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని వారు పట్టుదలతో ఉన్నారు. ఈసారి అన్ని వచ్చేలా లేవు. ఈ ప్రభావం కూడా ఉన్నది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా ఆ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడము, అతను ప్రజ్వల్ దేశం విడిచి వెళ్ళిపోవడానికి కాంగ్రెసే కారణమని మోదీ అనడము, అమిత్ షా కూడా అతన్ని ఆ విషయంలో క్షమించేదే లేదు, సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి అమిత్ షా డిమాండ్ చేయడము, ఇన్ని పరిణామాలు ఒక అంశం చుట్టూ జరిగినాయంటే అక్కడ ఆ మేరకు ఆ పొత్తులో మిత్రపక్షమైన జేడీఎస్ బీజేపీకి ఆటంకంగా, ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బలంగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన పలు సర్వేలు చెప్తున్నది లోక్సభ స్థానాలు వైసీపీకి ఎక్కువ వస్తాయని సర్వేలు చెప్తూ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్కు ఎక్కువ వస్తాయి, ఆ తర్వాత బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. తమిళనాడులో బహుశా బీజేపీ హోల్డ్ ఎంత ఉందనేది అది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ఉన్నది. ఇక ఒడిస్సాలో అక్కడ నవీన్ పట్నాయక్తో కనుక పొత్తు ఉంటే కనుక పరిస్థితి మరోలాగుండేది. కానీ అక్కడ ఆ రాష్ట్ర నాయకత్వం నవీన్ పట్నాయక్తో వాళ్ళు బీజూ జనతాదళ్తో వాళ్ళు వైరమే ఉన్నది. మిత్రంగా లేరు, వాళ్ళు మిత్రపక్షంగా లేరు. క్షేత్రస్థాయిలో కూడా సఖ్యత లేదు. అక్కడ ఉన్న లోక్సభ నియోజకవర్గంలో ఎంత బయటపడతారంటే అది కూడా కష్టంగానే ఉన్నది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళలో బీజేపీకి 1-2 స్థానాలు ఈసారి ఏమైనా అవకాశం ఉందని ఒక ఆశాభావ దృక్పథంతో బీజేపీ నాయకులు ఉన్నారు. అక్కడ కూడా స్పష్టత లేదు ఎన్ని అనేది. ఇక మళ్ళీ ఆశలను కూడా మధ్య భారతం, ఉత్తర భారతంలోనే బీజేపీకి ఎక్కువ సీట్లు రావచ్చు అని ఉన్నది. తెలంగాణలో గతంలో వచ్చిన సీట్లు మళ్ళీ ఈసారి దానికి అదనంగా 1-2 అదనంగా యాడ్ కావచ్చు అని అనుకుంటున్నారు. కర్ణాటకలో ఒక 15-20, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 10 వస్తే కనుక ఒక 30-40 స్థానాలు, తమిళనాడులో 2-3 వచ్చినా సరే మినిమం ఒక 50 అన్న వస్తాయి అనుకున్నారు. కానీ కర్ణాటకలోనే మెజారిటీగా ఆడ దెబ్బ వచ్చే అవకాశం ఉన్నది. వారి ఆశలు, అంచనాలు తలకిందులు అవుతున్నట్లు కనబడుతున్నది. కాబట్టి మోదీ మిషన్ సౌత్ ఎట్లా ఉంటుందన్న దానిపైన సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. బహుశా ఇవేవి కాకుండా నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నది బలంగా, ఆయనను చూసి ఓటేస్తామంటే కనుక చెప్పలేం. కానీ సరే, మిషన్ సౌత్ అనేది సులభ సాధ్యంగా మాత్రం కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.